హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ బ్లాగ్ పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? నా ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే క్విక్గా నా ఇంట్రడక్షన్. మేమైతే కెనడాలో ఉంటున్నామండి. నేను, మా హస్బెండ్ అండ్ నాకు ఒక బాబు. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. నేను రీసెంట్గా ఇండియా కూడా ట్రావెల్ చేశాను. ఆ బ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి. నా ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, కెనడాలో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఎలా చేసుకున్నాము, మేము బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ తనైతే కిడ్స్కి ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసింది అన్నీ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. తను ఎప్పుడు కూడా మా ఫ్రెండ్ ఏజ్ ప్రకారం అయితే గిఫ్ట్స్ ప్లాన్ చేస్తుందండి. ఏ ఏజ్ ప్రకారం వాళ్ళకైతే గిఫ్ట్ తెచ్చి అవి సపరేట్గా కిడ్స్ని ఏజ్ ప్రకారం అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ అయితే స్కూల్కి పంపించడానికి కూడా ప్యాక్ చేస్తున్నాము. అండ్ కొన్ని అయితే ఇక్కడ బర్త్డేకి వచ్చిన పిల్లల కోసం అయితే కొన్ని ప్యాక్ చేస్తున్నాము. ఇవన్నీ ఒక 7-8 ఐటమ్స్ ఒక్కొక్క బ్యాగ్లో వేయడానికని తను ప్లాన్ చేసింది. అండ్ థీమ్ వచ్చేసి రెయిన్బో అండి, రెయిన్బో థీమ్. సో తను దానికి మ్యాచ్ అయ్యేలాగా సేమ్ అన్నీ కూడా రెయిన్బో థీమ్ ఉన్న కవర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ థీమ్ కానీ బర్త్డే డెకరేషన్లో అలా అయితే తెప్పించింది. ఇక్కడైతే కొన్ని ఒక 30 వరకు ప్యాక్ చేసేసి పక్కన పెట్టాము. కొన్ని స్కూల్కి అండ్ కొన్ని అయితే కిడ్స్కి, ఇక్కడ బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళకి ఇందాక చూపించాను కదా, ఇవన్నీ అయితే ఏజ్ ప్రకారం కొంచెం పెద్ద పిల్లలకి అలా అయితే తను ప్లాన్ చేసి అయితే తెప్పించింది. ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ అయితే వాళ్ళు ఇంట్లోనే ప్లాన్ చేశారండి బర్త్డే. బేస్మెంట్లో యాక్చువల్గా డెకరేషన్ కానీ ఫుడ్ కానీ అంతా బేస్మెంట్లో పెట్టింది. మేము ఈ బర్త్డే గిఫ్ట్స్ అన్నీ ప్యాకింగ్ ఒక 1-2 డేస్ ముందే చేసాము. ఎందుకంటే ఆ రోజంతా హడావుడిగా ఉంటుంది, స్కూల్కి కూడా పొద్దున్నే కిడ్స్ వెళ్ళిపోతారు కదా. సో తను వాళ్ళ పాపతో అయితే పంపించేద్దాము అని చెప్పేసి ముందే అయితే ప్యాక్ చేసి పెట్టేసింది. ఇవైతే నేను చెప్పాను కదా కొన్ని పెద్ద పిల్లలకి తెప్పించింది అని చెప్పేసి అవి. ఈ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము జస్ట్ ఒక 1 డే ముందే అయితే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పెట్టుకోవడము, చికెన్ మటన్ ఇలాంటి వాటికి పౌడర్స్ చేసి పెట్టుకోవడము, లైక్ గరం మసాలాలు ఇవన్నీ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ బర్త్డే పార్టీ మాకు. సో ముందు రోజు ఇవన్నీ చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది కదా. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే చాలామంది వచ్చారు హెల్ప్ చేయడానికి. ఇంకా ఎవరి వర్క్స్ అయితే వాళ్ళు స్టార్ట్ చేసేసుకున్నారు. అంటే కటింగ్ చేసేవాళ్ళు కటింగ్, డెకరేషన్ చేసేవాళ్ళు డెకరేషన్ అట్లా. ఇంకా ఇక్కడ డెకరేషన్కి అయితే కొంతమంది ఫ్రెండ్స్ అయితే చేస్తున్నారు. తను ఇక్కడ బెలూన్స్ బ్లో చేస్తుంది కదా, తనైతే అసలు ఫ్రమ్ ద స్క్రాచ్ చేస్తుందండి డెకరేషన్స్. అవి ఎంత ఇంట్రెస్టో చాలా బాగా చేస్తుంది. నేను ముందు వీడియోలో అయితే ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది, తను ఎంత బాగా చేస్తుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే డెకరేషన్ వీటిలలో చాలా పర్టికులర్గా చేసుకుంటుంది ఎప్పుడు కూడా. సో ఇంకా తనైతే థీమ్ అనుకుంది అని చెప్పాను కదా ఆల్రెడీ, రెయిన్బో థీమ్. అదైతే దానికోసం కావాల్సిందంతా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. మోస్ట్లీ ఇక్కడైతే అమెజాన్, తేమో ఈ వెబ్సైట్స్ నుంచి అయితే ఎక్కువ ఆర్డర్ చేస్తామండి. ఇలా బెలూన్ గార్లెండ్స్ చేయాలంటే మాత్రం చాలా బెలూన్స్ అయితే బ్లో చేయాలి. అసలు ఆ రోజు చాలామంది చేశారు, చాలా టైం అయితే పట్టింది ఈ డెకరేషన్కి. మా క్యాజువల్ టాక్స్ అయితే కొన్ని వినిపిస్తా వినండి. అసలు అందరం కలిస్తే మాత్రం ఇలా జోకులు వేసుకుంటూ మంచిగా క్యాజువల్గా ఎంత పనున్నా చక్క అయితే చేసేసుకుంటామండి. మెయిన్ ఇంతే కదా, అందరం కలిస్తే చాలా బాగుంటుంది. సరదాగా ఏదో ఒకటి మాట్లాడుకోవడము, అసలు పని చేసిందే తెలీదు, అంత ఈజీగా అయితే అయిపోతుంది. ఆ రోజు రఫ్గా ఒక 3-4 అవర్స్ అయితే ఉన్నాము మేము మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర. ఆ 3-4 అవర్స్లో ఈ కటింగ్, చాపింగ్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ చేసి పెట్టుకోవడము, ఇంకా లీఫీ వెజిటేబుల్స్ ఉంటే అవి కడిగేసి వాటిని కట్ చేసి పెట్టుకోవడము, ఇదంతా అయితే చేసాము. ఇంకా అక్కడ వర్క్ అయిపోతే కిచెన్లోది అయిపోయింది. ఇంకా అందరూ అయితే ఈ బెలూన్ బ్లో చేయడము ఈ పనిలో అయితే స్టార్ట్ అయ్యారు. అండ్ నేను చెప్పాను కదా, తనకి ఏంటంటే ఈ గార్లాండ్ చేసేటప్పుడు ఇలా 2 బెలూన్స్ ఇలా అందిస్తూ ఉంటే తనకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకొక ఫ్రెండ్ అయితే ఇక్కడ హెల్ప్ చేస్తుంది. మేము ఏంటంటే ఇంతకుముందు నా ఫ్రెండ్ నేను ఇద్దరము
మేము ఈజీగా ఒక 50 మెంబర్స్‌కి, 60 మెంబర్స్‌కి అయితే వంట చేసుకునేవాళ్ళము. నేను ఇద్దరం కలిస్తే ఈజీగా వంట చేయడం కానీ, నాకు డెకరేషన్ పార్ట్ నాకంత ఎక్కువ తెలీదు. బట్ తనైతే డెకరేషన్ అయితే బాగా చేసుకునేది. అండ్ నెక్స్ట్ డే బర్త్‌డే రోజైతే ఇట్లా కుకింగ్ అంతా చేసి పెట్టేసుకునేవాళ్ళము. మేము ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి మేము సేమ్ అదే ఫాలో అయ్యేవాళ్ళము. బట్ లక్కీగా ఈసారి ఏంటంటే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉండడము, మంచిగా అంతా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అందరూ వచ్చి హెల్ప్ చేయడము, ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. బేసిక్గా మనకి ఈ కెనడాలో ఏంటంటే బర్త్డేస్ ఓన్లీ కిడ్స్తో సెలబ్రేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీస్ని పిలిచి ఫ్యామిలీస్ అండ్ కిడ్స్తో కలిపి సెలబ్రేట్ చేసుకోవడము, ఇట్లా రకరకాల బర్త్డే పార్టీస్ అయితే మన కన్వీనియన్స్ బట్టి అయితే సెలబ్రేట్ చేస్తామండి. నేను లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ కిడ్స్తో అండ్ నా ఫ్రెండ్స్ మామ్స్ అందరూ వచ్చారు, అలా బర్త్డే సెలబ్రేట్ చేశాను. నేను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే యాడ్ చేస్తాను. ఎవరైనా ఒకవేళ కొత్తగా మన ఛానల్ని వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. మీకు కూడా కొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కొత్తగా కెనడా మూవ్ అయిన వాళ్ళైతే ఎలా చేసుకుంటారు ఇక్కడ అనేది అయితే ఐడియా వస్తుంది. ఇంకా నేను ఇక్కడ మా ఫ్రెండ్ చేసిన కొన్ని డెకరేషన్ పిక్స్ అయితే యాడ్ చేస్తానండి, అవి అయితే చూడండి. తను ఏంటంటే బయట అన్నీ విడివిడిగా తెచ్చుకోవడము, ఇట్లా డిజైన్ డెకరేట్ చేసుకోవడము అండ్ ఫ్రమ్ ద స్క్రాచ్ వీళ్ళు చేస్తారండి డిజైన్ అయితే. అసలు ఇది చూసారా, నాకైతే ఈ డెకరేషన్ ఎంత నచ్చిందంటే చాలా చాలా నచ్చింది. ఈ డిజైన్స్ అన్నీ పక్కన యాడ్ చేసినవి వీళ్ళు వేరే బర్త్డే పార్టీస్కి కానీ అట్లా వీళ్ళు చేసుకున్న డెకరేషన్స్ అవన్నీ అసలు చాలా బాగా చేసిందండి. నాకైతే నిజంగా ఎంత నచ్చాయో, మీకు కూడా నచ్చాయా? నచ్చితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అండ్ ఇక్కడ బెలూన్స్ అయితే తను ఫ్రెండ్ అందిస్తుంటే తినైతే ఇంకా ఇట్లా గార్లాండ్ చేస్తుంది. చేస్తుంటే కొంచెం ఈజీగా త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి తను హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా దీనికైతే రెయిన్బో కదా థీమ్, చాలా బెలూన్స్ పట్టాయండి. ఇంకా ఒకళ్ళు ఇద్దరు అట్లా కూర్చొని అవి బ్లో చేస్తూ ఉన్నారు మిషన్తో. తినేమో ఇట్లా ఇంకా స్టార్ట్ చేసేసింది కొన్ని బ్లో చేశాక. నాకైతే చాలా బాగా అనిపించింది డెకరేషన్ కూడా. అండ్ మా ఫ్రెండ్ అయితే పర్టికులర్గా డెకరేషన్స్ ఇవన్నీ చాలా బాగా చేసుకునేది ఎప్పుడు కూడా. అండ్ ఈసారి అయితే ఇంకా ఎక్స్ట్రా హెల్ప్ మాకు చాలా దొరికింది అని చెప్పాలి మిగతా ఫ్రెండ్స్ వల్ల ఈ బర్త్డే పార్టీకి. ఇవన్నీ అయితే బెలూన్స్ బ్లో చేసి ఇంకా పక్కన పెట్టేశారు. ఇంకా మాకైతే ప్యారలల్గా వేరే ఫ్రెండ్ అయితే ఫుడ్ చేసి పంపించిందండి. అంటే తను కర్రీస్ అయితే చేసి పంపించింది, పప్పు అండ్ పొటాటో కర్రీ అవి. ఎందుకంటే ఇట్లా ప్రిపరేషన్స్కి చాలా వర్క్ ఉంటుంది కదా, మళ్ళీ వంట ఇవన్నీ పెట్టుకుంటే చాలా లేట్ అయిపోతుంది. నేను కర్రీస్ పంపిస్తాను, జస్ట్ రైస్ పెట్టుకోండి అని అయితే చెప్పింది. నేను ఆ రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాను, నేను ఫుడ్ అయితే తినేసే వెళ్ళాను. ఇంకా ఈ పౌడర్స్ అవి చేద్దాము, గరం మసాలాలు ఇవి అని చెప్పేసి నేను ఆ రోజైతే వెళ్ళాను. ఇంకా కటింగ్ సెక్షన్ అదంతా అయిపోయింది, మొత్తము బాక్సెస్లో వాటిలలో పెట్టేసుకొని సర్దేసుకున్నాం ఫ్రిడ్జ్లో. అయితే నెక్స్ట్ డేకి వీలుగా ఉంటుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ అయితే చెప్పాను కదా నెక్స్ట్ డే ఈవినింగ్ బర్త్డే పార్టీ అని. మా ఫ్రెండ్ అయితే ఐటమ్స్ చాలానే సెలెక్ట్ చేసుకుందండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అందులో ఇంకా ఒక 20 మెంబర్స్ వరకు వెజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి మళ్ళీ వెజ్ సపరేట్గా ఇట్లా చాలా ఐటమ్స్ అయితే పెట్టుకుంది. స్వీట్స్ 2 రకాలు అట్లా పెట్టుకుంది. సో ఇంకా నాన్ వెజ్ ఆబ్వియస్గా త్వరగానే అయిపోతుంది, బట్ వెజ్కి అయితే ఎక్కువ టైం పడుతుంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. అయితే మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీకు నాన్ వెజ్ వండడం ఈజీ అనిపిస్తుందా, వెజ్ వండడం ఈజీ అనిపిస్తుందా? ఎవరైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నాకైతే నాన్ వెజ్ వండడమే చాలా ఈజీ అండి. జస్ట్ వెజ్జెస్ ఎక్కువ కట్ చేసే పని ఉండదు, చాలా త్వరగా అయిపోతుంది అని అనిపిస్తుంది. బట్ ఎనీవే ఆ రోజైతే మాకు నెక్స్ట్ డేకి టాస్క్ 2 నాన్ వెజ్ కర్రీలు, 2 వెజ్ కర్రీలు. అండ్ ఇంకా ఇంకొక ఫ్రెండ్ అయితే సాంబార్ అయితే తీసుకొస్తా అని అనింది. ఇట్లా పని కూడా స్ప్లిట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక్కరి మీదే బర్డెన్ పడకుండా చాలా మంచిగా అయితే అయిపోతుంది అని అనిపిస్తుంది. ఇంకా నేను చెప్పాను కదా వేరే ఫ్రెండ్ కర్రీస్ పంపించింది అని చెప్పేసి, అవైతే ఈ కర్రీస్ అండి, పొటాటో కర్రీ అండ్ టొమాటో పప్పు అయితే తను చేసి పంపించింది మాకు. యాక్చువల్గా ఇలాంటప్పుడు ఏంటంటే జస్ట్ కర్రీస్ ఉంటే రైస్ పెట్టుకోవడమే కదా, ఇంకా మనకి పైన వర్క్ అంతా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా తను కర్రీస్ పంపించడం వల్ల ఆ రోజు ఇంకా అక్కడ వంట సెక్షన్ అనేది లేదు, చాలా ఈజీగా అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే ఫస్ట్
చికెన్ కర్రీ అయితే చేసేసాను. మటన్ ఎలాగో టైం పడుతుంది కదా అని చెప్పేసి మటన్ లాస్ట్‌లో పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఇక్కడ వెజ్‌లో వచ్చేసి మిల్ మేకర్ కుర్మా ఒకటీను, పన్నీర్ కర్రీ ఈ 2 సెలెక్ట్ చేసుకుంది తను. నేను ముందు రోజు చెప్పాను కదా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము అని చెప్పేసి. ఇంకా అవైతే ఇవి. ఇంకా ప్యారలల్‌గా ఒక్కొక్క కర్రీ అలా చేస్తూ పక్కన పెట్టేసుకున్నాము. ఇలా ఏంటంటే ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల ఈ ఆకుకూరలు కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాంటివి మనకి ఆ రోజు చాలా త్వరగా అయిపోతాయండి పనులు. మీలో ఎవరైనా ఎక్కువ మందికి కుక్ చేయాలి, ఇలా చాలా డిషెస్ ఉన్నాయి అని అంటే మాత్రం ఈ టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు చాలా చాలా ఈజీగా అయిపోతుంది కుకింగ్ అయితే. పర్టిక్యులర్గా ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు ఉండి చేసుకునేటప్పుడు ఇన్ని ఐటమ్స్ అయితే చాలా కష్టము. ఇంకా ఈవినింగ్ అయింది, అందరు వచ్చేసారు. నేను చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పన్నీర్ అండ్ మిల్ మేకర్ కుర్మా అయితే చేసేసాము ఆఫ్టర్నూన్కే. ఈ ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే ఇవి పిల్లలకి స్నాక్స్ అన్నట్టు నాచోస్, చిప్స్, పిజ్జా అండ్ చికెన్ నగెట్స్ ఇవన్నీ బేక్ చేసాము. అసలు నాచోస్ అయితే ఆ రోజు చాలా చాలా బాగా వచ్చాయండి. చిన్నపిల్లల కంటే యాక్చువల్గా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా నచ్చాయి. నేను ఐ థింక్ అది సెకండ్ టైమ్ నాచోస్ తినడము, కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ మొజిటో ఉంటుంది కదా, అది కూడా ప్రిపేర్ చేసి పెట్టారు. నేనైతే ఇంకా బగారాకి ఏంటంటే మా ఫ్రెండ్ మొత్తం వేయించేసి ఇచ్చేసింది. తను బాగా చేస్తుంది బగారా రైస్. నేను ఇంకా ఈవినింగ్ టైము లైక్ 7 o'clock అప్పటికి ఫ్రెష్గా వేడిగా ఉంటుంది అని చెప్పేసి. ఈ బర్త్డే ఏంటంటే యాక్చువల్గా నవంబర్ మంత్లో జరిగింది. మాకైతే ఇక్కడ చాలా బాగుంటుంది కదా ఇంకా అని చెప్పేసి వేడిగా ఉంటుండే బాగుంటుంది అని చెప్పి రైస్ అయితే కొంచెం లేట్గా పెట్టాము. ఇక్కడ అన్నయ్య అయితే రైస్ తీసుకొని వెళ్తున్నారు. ఇంకా తినైతే ప్రతిమ చాలా సరదాగా ఉంటుంది అందరితో. ఇంకా అన్న వచ్చేసి రైస్ అయితే కిందకి తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్గా నేను చెప్పాను కదా బేస్మెంట్లో అని చెప్పి. నేను ఆఫ్టర్నూన్కి కర్రీస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చి గులాబ్ జామున్ అయితే చేశారండి. ఇవి 1/2 kg గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంటుంది కదా ఎంటీఆర్, అవి 2 ప్యాకెట్స్ అయితే చేశారు. అందుకనే చాలా ఎమ్మీగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా డిజర్ట్ కింద అయితే కేక్ ఉంటుంది కదా, కేకును ఇలా గులాబ్ జామున్ అని 2 ఐటమ్స్ అయితే డిసైడ్ చేసుకుంది తను. ఇక్కడ వచ్చేసి ఈ 2 అయితే వెజ్ కర్రీస్ అండి. కొంచెం వేడిగా ఉంటుంది అని చెప్పేసి అన్నిటికీ అల్యూమినియం ఫాయిల్తో అయితే మంచిగా వ్రాప్ చేసేసి పెట్టేసాము. గార్నిష్కి అయితే పైన మంచిగా కొత్తిమీర అయితే జల్లాము. ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ. వెజ్లో 2 కర్రీస్, పన్నీర్ కర్రీ అండ్ ఇది సోయా ఉంటుంది కదా మిల్ మేకర్, దాని కుర్మా, ఈ 2 అయితే చేసేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా నేను చెప్పాను కదా నాచోస్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అని చెప్పేసి. ఇంకా కిడ్స్కి పిజ్జా కూడా తెప్పించారు. ఇంకా అందరము అన్ని ఐటమ్స్ స్టార్టర్స్తో స్టార్ట్ చేసి ఇంకా స్టార్టింగ్, దాని తర్వాత అయితే కేక్ కటింగ్ అయింది. కేక్ కటింగ్ తర్వాత అయితే డిన్నర్ చేసాము. ఇక్కడ మా వాడైతే మంచిగా పిజ్జా ఎంజాయ్ చేస్తున్నాడు. మా బాబుకి కూడా పిజ్జా అంటే చాలా చాలా ఇష్టం అండి. వాడికి చాలా ఇష్టపడతాడు పిజ్జా అయితే. ఇంకా పిల్లలంటే అంతే కదా, వాళ్ళకి ఈ స్టార్టర్స్, స్నాక్స్ ఇలాంటివి అయితేనే మంచిగా తింటారు మెయిన్ కోర్స్ ఫుడ్ కంటే. మనం కూడా అంతే కదా, చిన్నప్పుడు ఇంకా మెయిన్ ఫుడ్ కంటే ఇవి చిరుతిళ్ళు ఉంటాయి కదా, అవే బాగా తినేవాళ్ళము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి నాచోస్, ఇంకా పిజ్జా, దాంతోపాటు చికెన్ నగ్గెట్స్ అండ్ కొన్ని చీతోస్ అయితే పెట్టింది. స్టార్టింగ్ అయితే ఈ ఫుడ్తో మేము స్టార్ట్ చేసాము. ఇంకా కిడ్స్ కూడా ఇవి ఫస్ట్ పెట్టుకొని వెళ్ళారు. ఇంకా అందరూ మంచిగా అందరికీ సర్వ్ చేస్తున్నారు కొంతమంది లాస్ట్లో. ఇంకా ఈ బర్త్డే పార్టీస్ అంటే తెలుసు కదా, ఎవరికి వాళ్ళు మంచిగా కలిసి కూర్చొని కాస్త టైం స్పెండ్ చేయడము, కబుర్లు చెప్పుకోవడము, మంచిగా మాట్లాడుకోవడము. ఎందుకంటే ఇక్కడ కలిసేదే అప్పుడప్పుడు, ఈ కలిసినప్పుడు మాత్రం మంచిగా టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ అక్క వాళ్ళైతే చక్కగా ముచ్చట్లు పెట్టుకున్నారు. నేనైతే ఇంకా అలానే అందరినీ కొంచెము వీడియో క్లిప్స్ అయితే రికార్డ్ చేసుకున్నాను. ఇదైతే కేక్. ఇక్కడ మేము మిల్టన్లో అండి ఉండేది, టొరంటోకి దగ్గర. తినైతే చాలా చాలా బాగా చేస్తుంది కేక్స్. అసలు టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో కేక్. అసలు ఆ రోజు ఎంతమంది తిన్నారో అంతమందికి కూడా చాలా చాలా నచ్చిందండి కేక్ అయితే. నిజంగా టేస్ట్ అయితే చాలా ఏమీ ఉంది. ఈ చికెన్ నగ్గెట్స్ ఏంటంటే చాలా మా ఫ్రెండ్ కొంచెం ఎక్కువ చేసింది. అంటే 2 ప్యాకెట్స్ పైనే బేక్ చేసాము, ఇంకా హాఫ్ పైనే మిగిలిపోయాయి. ఇంకా ఈ అన్ని నాచోస్ ఇవంతా తిన్న తర్వాత ఇంకా మెయిన్ కోర్స్కి అయితే రెడీ చేస్తున్నాము. అంటే లైన్గా
పెట్టేద్దాము, ఇంకా అందరూ వచ్చి స్టార్ట్ చేస్తారు కదా అని చెప్పేసి దాన్నైతే ప్రాపర్గా కర్రీస్ ఒక దగ్గరికి అండ్ రైస్ ఐటమ్స్ ఒక దగ్గరికి, స్వీట్స్ ఒక దగ్గరికి అట్లయితే అరేంజ్ చేస్తున్నాము. ఇంకా అప్పుడు హడావుడి కాకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూసారా, మా ఫ్రెండ్ టేబుల్ కవర్స్కి కూడా రెయిన్బో థీమ్వే తెప్పించింది. అంటే తను చాలా పర్టికులర్గా అంతా మంచిగా థీమ్ మారకూడదు, ఎక్కడ అంతా ఒకటే ఉండాలి అని చెప్పేసి చాలా ప్రాపర్గా అన్నీ చూసుకుంటుంది ముందే. ఇప్పుడే కాదు, ఈ బర్త్డే అని కాదు, ఏ బర్త్డే అయినా తను డెకరేషన్ ఒకటి, ఇలా గిఫ్ట్స్ పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఇంకా ఇక్కడ కర్రీస్ అయితే పెట్టేస్తున్నాం కదా, ఇంకా పెట్టిన తర్వాత మీకు అంతా ఒక్కసారి అయితే దగ్గర నుంచి మేము ఆ రోజు ఏమేమి ఐటమ్స్ చేసి పెట్టాము అని అయితే ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తానండి. గులాబ్ జామున్స్ అయితే అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా, ఆ రోజు టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి, చాలా బాగా చేశారు గులాబ్ జామున్. ఇంకా దాంతోపాటు కేక్ కూడా ఉందన్నమాట డిజర్ట్కి. ఐ థింక్ ఈ బర్త్డే వచ్చేసి మాకు థర్స్డే వచ్చినట్టుందండి. నేను ఇండియా నుంచి రిటర్న్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ ఒక 1 వీక్ తర్వాత అయితే ఈ బర్త్డే ఉంది. ఇంకా నేను వెళ్ళేటప్పుడే మా ఫ్రెండ్ చెప్పింది ఆ బర్త్డే కల్లా రావడానికి ట్రై చెయ్యి అని చెప్పేసి. నేనైతే ఒక 1 వీక్ ముందే వచ్చేసాను, 40 days ట్రిప్ కదా. ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత అయితే మంచిగా ఈ బర్త్డేకి నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు ఇండియాలో అందరితో కలిసి ఉండడము, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఉండరు కదా. నాకు ఏంటంటే ఈ బర్త్డేకి 2-3 days మంచిగా అందరం కలవడము, మాట్లాడుకోవడము అట్లా చాలా బాగా అనిపించింది. ఎంత లేదన్నా మనం ఇండియా నుంచి వచ్చిన తర్వాత మనకైతే డిఫరెన్స్ కనిపిస్తుందండి. అంటే చుట్టూ ఉంటారు ఇండియాలో మన పేరెంట్స్, ఇన్లాస్, మన వాళ్ళందరూ. ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇంట్లోనే ఉండడం కదా. నాకైతే ఈ బర్త్డేకి వచ్చినప్పుడు మంచిగా అందరు కలిసి మాట్లాడుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఎంత లేదనుకున్నా మనం ఇండియా నుంచి వచ్చాక ఆ లోన్లీనెస్ అయితే తప్పకుండా ఫీల్ అవుతామండి. అట్లీస్ట్ మనకి ఏంటంటే ఇలాంటి బర్త్డే పార్టీస్ కానీ, ఈ గెట్ టుగెదర్స్ కానీ, పాట్లక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా పెట్టుకున్నప్పుడు ఒకరినొకళ్ళు కలవడము, మాట్లాడుకోవడము చాలా మంచి రిలీఫ్ అయితే ఇస్తాయండి. ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి ఈ కంట్రీస్కి వచ్చినప్పుడు ఫ్రెండ్సే ఫ్యామిలీ అండి. ఇలా కలిసి ఇలా రిలాక్స్ అవ్వడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఫైనల్గా అయితే మేము అంతా ఆర్గనైజ్ చేసుకున్నామండి. ఇప్పుడు చూపిస్తాను ఐటమ్స్ అన్నీ మేము ఏమేం చేసుకున్నామో. ఇక్కడైతే గులాబ్ జామున్ అండి, ఇది 1 kg గులాబ్ జామున్ పౌడర్తో చేసిన గులాబ్ జామున్. నగెట్స్ చాలా ఎక్కువ చేశారు, అవి కొంచెం మిగిలాయి అది. అండ్ బగారా రైస్, దాంతోపాటు వైట్ రైస్, సాంబార్ అండ్ కర్డ్తో ఎవరైనా తింటారని అది చేసాము. ఇంకా రైతా, అలాగే సాంబార్ అయితే ఒక ఫ్రెండ్ తెచ్చిచ్చిందండి, చాలా బాగా చేసింది. అండ్ అలాగే చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ ఇవి వచ్చేసి నాన్ వెజ్ కర్రీస్లో ఈ 2. అండ్ వెజ్కి వచ్చేసరికి ఏమో ఇంకా మనకి ఆల్ టైమ్ ఉండాలి కదా పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీతో పాటు సోయా మసాలా కర్రీ కూడా చేసాము. ఇవైతే మెయిన్ కోర్స్ అండి. ఇంకా ఫైనల్గా అయితే నేను డెకరేషన్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదండి డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈ క్యూటీ పై అయితే ఈ డ్రెస్లో చాలా బాగుంది. అండ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఎంత క్యూట్గా తింటుందో, నాకు నచ్చైతే మంచిగా ఒక పిక్ తీసుకున్నాను బుడ్డదాంది. కేక్ చూసారా, చూడ్డానికి ఎంత బాగా చేసింది కదా. తను తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇది అయితే ఎంత క్యూట్గా ఉందో ఈ డ్రెస్లో, నాకైతే చాలా చాలా నచ్చింది. అలాగే కొన్ని పిక్చర్స్ మేము తీసుకున్న క్లిప్స్ అయితే బర్త్డేలోవి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా బర్త్డే సెలబ్రేషన్స్ కెనడాలో ఎలా అనిపించాయి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే పింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.